తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 412 డివిజన్లు 2569 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఓవరాల్గా 52,43,023 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,195 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25,000 మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్కాస్టింగ్ ఉంది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. కొత్తగా ఓటు వచ్చిన వారు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులు ఖమ్మం నుంచి భూపాల్, వరంగల్ నుంచి అరుణ్, నల్గొండ నుంచి విజయ్ భాస్కర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఖమ్మం నుంచి భూపాల్. సంతోష్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంటే ఖమ్మం జిల్లాలో 5, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్కి అయితే ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటలకి ప్రారంభమైన పోలింగ్ కొంత మందకొడిగా సాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా అంటే పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ఉండటంతో ఓటర్లందరూ కూడా బారులు తీరి ఉన్న పరిస్థితి, భారీ ఎత్తున ఓటర్లు తరలి వచ్చారు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉన్న నేపథ్యంలో అదేవిధంగా ప్రతి వార్డులో 700 నుంచి మినిమం 700 నుంచి 3,000 వరకు ఓటర్లు ఉన్నారు. అయితే చాలా తక్కువ సంఖ్యలో ఓటర్లు కూడా ఉండటంతో మందకొడిగానే జరుగుతుంది. సాయంత్రం వరకు కూడా పోలింగ్ ఉంటున్న నేపథ్యంలో కొంత ఓటర్లు అంటే 10 గంటల తర్వాత ఎక్కువగా ఓటర్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ప్రధానంగా దీనికి సంబంధించి అంటే ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలకు సంబంధించి 117 వార్డులు ఉండగా దీనికి అంటే పోటీ అయితే భారీ ఎత్తున జరిగింది. ఈ పోటీకి సంబంధించి ఎక్కువ మంది రంగంలో ఉన్నారు. భారీ ఎత్తున డబ్బుల పంపిణీ అన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ ఉదయం నుంచి ప్రారంభంలో మాత్రం కొంత స్వల్పంగా ఓటర్లు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంత సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఉండటంతో ఇక్కడ బందోబస్తు కూడా ఎక్కువగా చేశారు. అంటే కొత్తగూడెం, అదేవిధంగా ఇల్లందు, అశ్వరాపేట, ఇది అనేక చుట్టుపక్కల గ్రామాలు కూడా కలుపుకొని మున్సిపాలిటీలు చేసిన నేపథ్యంలో కొంత సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఉన్న విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 2,000 మందికి పైగా పోలీసులు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూతులు కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న గ్రామాలకు సైతం పోలింగ్ బూతుల్ని కేటాయించారు. అయితే ఇక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా భారీ ఎత్తున ఇప్పటికే పోలీసులు, అదేవిధంగా గ్రామస్తులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి చేసిన పరిస్థితి. అయితే ఇప్పటివరకు మనం చూస్తున్న ప్రకారం పోలింగ్ అయితే కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ 10 గంటల తర్వాత ఇది కొంత స్పీడ్ అందుకునే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ భూపాల్.